హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి ఆంధ్ర స్టైల్ మునక్కాడ రొయ్యల కూర. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇది కూడా వేయించి 2 టమాటాలను ముక్కలుగా కోసి అవి కూడా ఉల్లిపాయలు మిశ్రమంలో వేసి వేయించాలి. వేగిన తర్వాత పచ్చిరొయ్యలు ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగి అవి కూడా వేసి వేయించి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ములక్కాడల ముక్కలను 2 అంగుళాల సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వాటిని కూడా వేసి వేయించి తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి తర్వాత ములక్కాడ ముక్క మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు. వాటర్ అంతా ఎగిరిన తర్వాత గ్రేవీ బాగా దగ్గర పడుతుందండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండి మునక్కాడ రొయ్యల కూర రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.